మనం మన ఇంట్లో నిత్య పూజ చేసుకుంటూ ఉంటాం, లేదంటే ఏదైనా పూజ చేసుకుంటాం. ఏ పూజ చేసినా ముందు వినాయకుడి పూజ అయితే కంపల్సరీ ఖచ్చితంగా చేస్తాం. తొలి పూజ వినాయకుడికి చేస్తే మనం ఏ పూజైనా ఏ స్వామికి చేసుకుంటున్నా మనం ఆ పూజ చేసుకుంటాం. వినాయకుడికి పూజ చేసిన తర్వాత, పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ మంత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఈ శ్లోకం చెప్పుకొని మనం చెంపలు వేసుకోవాలి. అంటే మనం పూజలో ఏమన్నా పొరపాటు చేసినా, తప్పు చేసినా మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించు తండ్రి వినాయక ప్రభో అని చెప్పి మనం ఆ స్వామిని వేడుకుంటాం అన్నమాట. అలా అని మనం బుద్ధిపూర్వకంగా, లేదంటే ఎలాగూ మనం చివరిలో క్షమాపణ మంత్రం అడుగుతాం కదా అని చెప్పి ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు ఏమరుపాటుగా పూజ చేయకూడదు. పూజ శ్రద్ధగా భక్తిగా చేసుకోవాలి. చివరిలో ఇది చెప్పుకోవాలి. అలాగే ఏ స్వామికి, ఏ అయ్యవారికి మనం పూజ చేస్తున్నామో చివరిలో కూడా మళ్ళీ ఇదే శ్లోకం చెప్పుకోవాలి. ఎలా అంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని చెంపలు వేసుకోవాలి. గట్టిగా చెంపలు వేసుకొని దేవుణ్ణి గట్టిగా ప్రార్థించి, అయ్యా పూజలో చేసిన తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించు, తెలియక చేసిన తప్పుల్ని నన్ను క్షమించు అని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం. ఇవి మనం తెలియక చేసిన తప్పులు అని చెప్పి చెప్తున్నాం. తెలిసి తప్పు చేసి క్షమించమంటే భగవంతుడు పొరపాటు కూడా క్షమించడు. తెలియక చేసిన తప్పులు క్షమించమని మనం అడుగు. అందులో మంత్రంలో తప్పు వచ్చినా, క్రియలో తప్పు వచ్చినా, చేయటంలో పూజ చేయడంలో తప్పు వచ్చినా భగవంతుడు మనస్ఫూర్తిగా క్షమిస్తాడు. నమస్కారం.